విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, మనం శ్రీ లలిత అష్టోత్తర శతనామావళిలో 76 నామాలు పూర్తి చేసుకున్నాం. 76వ నామంలో అమ్మవారి పుట్టింటి వైభోగము, ఆడపడుచుగా ఎంత అమ్మవారు ఎంతో ఆనందంతో పరవశంతో ఉన్నారో వివరించారు. 77వ నామంలో అత్తగారిల్లు గురించి, ఇక అర్ధనారీశ్వరి ఆమెకేమి తక్కువ, చాలా బాగా వివరించారండి. ఇప్పుడు 78వ నామంలో అమ్మవారి గురించి ఏ వివరం తెలుపుతారు? అమ్మవారు 77వ నామంలో మనకి అంటే సర్వోపాధి వినిర్ముక్త చైతన్యాయే నమో నమః. సర్వోపాధి వినిర్ముక్త చైతన్యాయే నమో నమః. వినిర్ముక్త చైతన్యాయే నమో నమః. ఇది అష్టోత్తర శతనామాలు కానీ నమో నమః అనుకుంటాను చివరి. ఓం సర్వోపాధి వినిర్ముక్త చైతన్యాయే నమో నమః. ఇది నామం. ఇప్పుడు అమ్మవారు సర్వ ఉపాధుల నుంచి విముక్తిని కల్పించేటువంటి ఒక అద్భుత మార్గాన్ని చూపిస్తోంది. ఎందుకంటే ఆడపడుచుగా, ఇల్లాలిగా కుటుంబ వ్యవస్థని నడిపి ఉన్నటువంటి స్త్రీలు కానీ లేకపోతే ఇతరులు, అంటే పురుషులకు కూడా సంసారంలో కొన్ని బాధ్యతలు ఉంటాయి కదా, స్త్రీలకు ఎక్కువగా ఉంటాయి. కాకపోతే ఈ తనని నమ్ముకొని ఒక స్త్రీ కుటుంబ బాధ్యతల నుంచి కాస్త బయటపడి నీ యొక్క చరణధూళి నాకు సారి తల్లి అని కోరుకునే సమయంలో సర్వోపాధి వినిర్ముక్త, అన్ని ఉపాధుల నుంచి ఆవిడ విముక్తురాన్ని చేసేస్తుంది. ఎందుకంటే సంసారం ఇది స్త్రీలు అలసిపోయి ఉంటారు. ఇక ఈ సంసారం నుంచి బయటపడాలి, నేను అమ్మవారి పాదాలను పట్టుకొని చివరి జీవితాన్ని గడపాలని అందరికీ ఉంటుంది కానీ అవకాశాలు ఉండవు. ఈ నామాన్ని జపించుకుంటే సంసారంలో కూరుకుపోయి ఉన్నటువంటి వాళ్ళకి కూడా అన్ని ఉపాధుల నుంచి విముక్తి లభిస్తుంది. విముక్తి లభిస్తుంది. ఎలా అంటారా? సర్వోపాధి వినిర్ముక్త చైతన్యాయ నమో నమః అని ఉంటే సర్వ ఉపాధుల నుంచి ఆవిడ ఎలా తొలగిస్తుంది అంటే, కొంతకాలం మనం సంసారంలో అవ్వచ్చు, ఉద్యోగంలో అవ్వచ్చు, మన సమాజంలో కూడా చుట్టుపక్కల కొన్ని బంధాలను వదిలించుకోలేము. అవునండి. మనం వద్దన్న ఆ పాశము, ఆ బంధము, పశుపాస విమోచని అని కూడా ఒక నామం ఉంది లలితాశాస్త్రంలో. పశువు అంటే జీవుడు. ఆ జీవుడికి ఉన్నటువంటి పాశాన్ని నుంచి విముక్తి చెయ్యాలి అంటే అమ్మవారే దానికి సమర్థురాలు. అమ్మవారి తల్లి నన్ను ఈ బంధాల నుంచి విముక్తుల్ని చెయ్యి, నీ దగ్గరికి చేర్చుకో, నీ పాదసేవ చేసే అవకాశం ఇవ్వు అంటే మెల్లిమెల్లిగా సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత అమ్మవారు. ఈ నామం కూడా లలితాశాస్త్రంలో అత్యద్భుతంగా దీనికి సంబంధించింది. సంసారం అనేటువంటి బురదలో ఎవరైతే కూరుకుపోయి ఉంటాయో తాపత్రయాలతో, వాళ్ళందరినీ కూడా తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక, దాంట్లో కూరుకుపోయి అబ్బబ్బబ్బ ఉండలేకపోతున్నాం వాళ్ళకి సంసారంలో కూరుకుపోయే ఉంటారు. ఇంకా సంసారం తాపత్రయాలు ఇవన్నీ వదలరండి. ఇప్పుడు కాలంలో ఎంత వయసు వచ్చినా ఈ సంసార తాపత్రయాలు ఎందుకు వదలట్లేదంటే లేట్ మ్యారేజెస్, లేట్ కన్సీవింగ్, లేట్ సెటిల్మెంట్స్. పూర్వకాలంలో చిన్నప్పుడు పెళ్ళిళ్ళు అయ్యేసరికి 50 ఏళ్ళ సరికి వాళ్ళకి బాధ్యతలు అయిపోయేవి. అయిపోతే వాళ్ళకి ఇంకా సంసార పంక నిర్ముక్త సముద్రం పడితే నామంత అవసరం లేదు. వాళ్ళు అన్ని సర్వోపాధి వినిర్ముక్త చైతన్యాయ నమో నమః వచ్చేస్తారు వాళ్ళు. కరెక్ట్ అండి. వాళ్ళకి అన్ని ఇంకా ఏముందిలే, అప్పటికి మన వాళ్ళని కూడా చూసేస్తుంటారు వాళ్ళు 50 ఏళ్ళకి. ఇప్పుడు 50 ఏళ్ళకి ఏంటంటే ఇంకా పిల్లలు పెళ్ళిళ్ళు చేయాలి, అయ్యో రిటైర్ అయిపోతామో, ఈ 10 ఏళ్లలో మనం ఇల్లు అప్పు తీర్చుకోవాలి, పిల్ల పెళ్లి చేయాలి, ఈ బాధ్యతలతో ఉంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు అందరికీ కూడా లేట్గా అన్ని సెటిల్మెంట్స్ జరుగుతున్నాయి కనుక. మరి ఇప్పటి కాలంలో ఉన్న వాళ్ళకి కూడా ఈ సర్వ ఉపాధుల నుంచి అమ్మవారు తొలగించి వాళ్ళని తన యొక్క శరణాగతికి తెచ్చుకోవాలి అంటే అమ్మవారినే శరణు వేడాలి. అందుకని సర్వోపాధి వినిర్ముక్త చైతన్యాయ నమో నమః. వాళ్ళకు ఒక చైతన్యం కూడా కల్పిస్తుంది ఆవిడ. ఏ రకంటే, నువ్వు ఈ సంసార పాశం నుంచి, సంతాన పాశం నుంచి, ధన పాశం నుంచి, రకరకాల బంధుపాశాలు కూడా కొన్ని ఉంటాయి, చాలా వదులుకోలేము మనం వాళ్ళని. చాలా అయ్యో ఒక్కసారి వెళ్ళి చూసొస్తే బాగుండని ప్రాణం కొట్టుకుంటూ ఉంటుంది. సంసారంలో సరే 24 గంటలు దాంట్లోనే కూరుకుపోయి ఉంటాం. అలాగే ధనం కూడా ఒక పాశమే. ఎంత డబ్బున్నా ఇంకొంచెం సంపాదించాలి, ఇంకొంచెం బాగుంటే బాగుండు, ఇంకొంచెం డబ్బు ఉంటే బాగుండు అనే ధనాశ కూడా ఎప్పుడూ ఒక పాశమే.
సో సంసార పాశము, సంతాన పాశము, ధనపాశము, బంధుపాశము ఇవన్నీ కూడా పాశాలే. అందుకని ఈ పశు పాశ విమోచని అన్న నామాన్ని చూసుకుంటే ఈ పాశాలన్నిటినీ కూడా అమ్మవారు విడిపించి తన యొక్క చరణాల దగ్గరికి రప్పించుకుంటుంది అనమాట. సో ఈ నామంలో భక్తులకి ఈ చక్కటి అవకాశం ఉంది. ఈ రకంగా ఈ నామపారాయణ చేస్తే భవబంధాల నుంచి కాస్త పక్కకి తప్పుకొని అమ్మవారి యొక్క పాద సేవకి మనం వెళ్ళగలుగుతాం. అది చాలా చక్కటి నామం అండి, చాలా చక్కటి నామం ఇది. శ్రీమాత్రే శ్రీమాత్రే నమః.